వండర్ఫుల్. మీరు చెప్పింది నేను నిజంగా యాక్సెప్ట్ చేస్తాను. బికాజ్ మీరు నమ్మేది ఎవడైనా, మీరు నమ్మేది ఎవడైనా, ఎవరు నమ్మేది ఎవడైనా అందరి కోసం పుట్టారంటారు కానీ అదే. పర్టికులర్ గా ఈ రిలీజియన్ కోసం పుట్టారన్నారు. బట్ వై, ఎందుకు ఈ పబ్లిసిటీ కొంతమంది చేసి ఇలా అది సగం కన్వర్ట్ నాలెడ్జ్, అవ్వండి లేదంటే సగం నాలెడ్జ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు వెన్ యు ఆర్, ఐ కాల్ మై సెల్ఫ్ బ్లెస్డ్ ఇన్ ఎవ్రీ వే, బికాస్ అది చూస్ చేసి పుట్టింది కాదు. ఇప్పుడు నేను ఇలాంటి ఫ్యామిలీలో, ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో, ఇలాంటి ప్లేస్లో పుట్టాను కాబట్టి నాకు ఇలాంటి నాలెడ్జ్, ఎక్స్పోజర్ అన్నీ వచ్చేసింది. కానీ ఎవరికి నేను తప్పని చెప్పలేదు అంటే వాళ్ళు పుట్టిన ఫ్యామిలీ, పరిసరం అంటారు కదా, అట్మాస్ఫియర్, everything is in such a way that they, even if I was born in their belief, maybe I would have grown up believing the same thing. చాయిస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే వెన్ యూఆర్ గ్రోన్ అప్ అయ్యి ఇంకా నలుగురితో కలిపి మీకు రైట్ అండ్ రాంగ్ తెలిసే టైంలో మీకు ఆ చాయిస్ అనేది వస్తుంది. అప్పుడు మీరు మాట్లాడవచ్చు. అప్పుడు దాకా మీరు కొన్ని థింగ్స్ గుడ్డిగా నమ్ముతూ వస్తారు. సో ఐ థింక్ ఈవెన్ దిస్ థింగ్ ఆఫ్ రిలీజన్, ఐ థింక్ అది కూడా ప్రతి రిలీజన్లో ఉంది. ఇస్లాంలో ఉంది, హిందూస్లో ఉంది. హిందూస్లో కూడా ఫేక్ బాబాస్ ఉన్నారు, రాంగ్ నేర్పిస్తారు, రాంగ్ ఐడియాలజీస్. దాన్ని కూడా ఎంతో మంది ఇన్నసెంట్ వాళ్ళు, కరెక్ట్ గా రైట్ అండ్ రాంగ్ తెలియని వాళ్ళు ఇదే కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు హిందూయిజం అండ్ హిందుత్వ ఆల్సో ఇస్ నాట్ ద సేమ్. జిహాద్ అండ్ ఇస్లాం ఇస్ నాట్ ద సేమ్. And in the same way, how can if every Muslim cannot be a jihadi, every Hindu is not a Hindutva propagator, every Christian is not a converter. So all religions, wonderful. Yeah, all religions have this, ante good and bad, limited knowledge and proper knowledge annitlo undi. So I am brought up from generations. We are not converts, we are not ipudu na nana Hindu unnaru chaala mandi ikkada vachela maatladtarante. Even to me, if you ask them what were you 20 years ago, Hindu. What was your father? Hindu. What was your grandfather? Hindu. And then suddenly you are Christian from like 10-15 years, and then you come and tell someone who has like from hundreds of years we are only Catholics. Okay. So from like generations after generations, we are not first generation Christians kaadu. So our knowledge appudu Hinduism, ippudu okkaru Hindu మీరు సంవత్సరం ఎంతో సంవత్సరాల నుంచి హిందూస్ ఉన్నప్పుడు మీ ప్రాక్టీసెస్ అని ఎవరో సడన్ గా ఒక 10 years లో హిందూ అయిపోతే ఎంత నేర్చుకోగలుగుతారు? They can imitate your external actions, but can they imitate your actual reason behind everything? Even for that matter, Hinduism lo bindu enduku eskuntaru, earrings enduku eskuntaru, ప్రతి దానికి ఒక రీజనింగ్ ఉంది. బాగా కనిపిస్తుందని ఎవరో ఫారినర్స్ వచ్చి వేసుకుంటారు జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ లుకింగ్ లైక్ అన్ ఇండియన్. దే కెన్ లుక్ లైక్ అన్ ఇండియన్, బట్ క్యాన్ దే రియల్లీ అండర్స్టాండ్ ద ఎంటైర్ హెరిటేజ్ ఆర్ ఎంటైర్? No. It will take 2 or 3 or 4 generations for you to actually understand. It's in our DNA, అంటే లైక్ తెలియకుండానే మన DNA లో ఉంటుంది. Exactly. So ఇది కూడా అండర్స్టాండింగ్ ఆఫ్ రిలీజన్ ఆల్సో కమ్స్ విత్ యువర్ DNA, ఎస్పెషల్లీ వెన్ యు ఆర్, అంటే ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ లో ఒక రిలీజన్ ఫాలో చేయడం ఒకటి, సడన్ గా 10 years లో చేంజ్ అయ్యి నేను క్రిస్టియన్, నేను హిందూ అని చెప్పడం ఒకటి. సో అలాంటి వాళ్ళతో నేను ఎప్పుడు డిస్కస్ చేయడానికి వెళ్ళను, ఆర్గ్యుమెంట్ చేయడానికి వెళ్ళను. ఎందుకంటే ఒక ఫస్ట్ క్లాస్ పిల్లతో డిగ్రీ స్టూడెంట్ వచ్చి నేనే కరెక్ట్, నేను అది చెప్పలేం. వాళ్ళకి అంతే నాలెడ్జ్, అంతే తెలుసు. వాళ్ళు ఫస్ట్ స్టాండర్డ్ బుక్కే చదువుతున్నారు, అక్కడ దాకే తెలుసు. ఎవరో వాళ్ళకి ఒకరు గైడ్ చేస్తున్నారు. మేబీ సమ్ డే విత్ టైమ్, విత్ ఎక్స్పోజర్, విత్ దేర్ ఓన్ చాయిస్, మనకి ఇంకా నేర్చుకోవాలి, ఇంకా మనం బ్రెయిన్ వైడన్ చేయాలనేది వాళ్ళకుంటే, నిజంగా ఇదంతా నేను గుడ్డిగా ఫాలో చేస్తున్నాను, దీన్ని వెనక రీజన్ ఏముంది అని రీజనింగ్ చేయగలిగే బ్లెస్సింగ్ అక్కడ నుంచి కూడా రావాలి. విజ్డమ్ అనేది, నాలెడ్జ్ వీ కెన్ అక్వైర్, విజ్డమ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. వైజ్ అనేది, ఇప్పుడు నేను ఎంత వైజ్ విషయాలు చెప్తే కూడా దాన్ని గ్రహించే కెపాసిటీ మీలో ఉంటేనే మీరు గ్రహించగలుగుతారు, కానీ లేకపోతే మీరు మీ లెవెల్లోనే ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. సో రిలీజన్ ఆల్సో ఇస్ లైక్ దాట్. సో నేను ఎప్పుడు, when I wear earrings, first of all in Roman Catholicism there is no such restrictions that you're not supposed to wear. Everything is, నాకు ఒక సింగింగ్ టాలెంట్ ఇస్తే అది దేవుడు నాకు ఇచ్చారు. మీకు నాతో కాంపిట్ చేయాలని ఉంటే కూడా మీకు సింగింగ్ ఇవ్వకపోతే మీరు ఎలా చేస్తారు? యూ కెన్ ఫీల్ జెలస్, యూ కెన్ ఫీల్ ఎన్వియస్, యూ కెన్ ట్రై స్క్రీమ్, బట్ a crow cannot be a peacock. పీకాక్ని పీకాక్ చేసింది ఎవరు? దేవుడు. సో ఆ పీకాక్ని డాన్స్ చేయొద్దు అంటే ఆ డాన్సింగ్ ఎబిలిటీ ఇచ్చింది ఎవరు? దేవుడు. సో ఒక యాక్టింగ్ టాలెంట్ ఇచ్చింది దేవుడు అయితే, ఆ యాక్టింగ్తో కూడా నేను ఎంత మంచి చేయగలుగుతానో అది చేయాలి. అప్పుడు అది నేను దేవుడికి గ్లోరీ ఇచ్చినట్టు. నాకు ఏమి టాలెంట్ ఇవ్వకుండా, నేను సినిమాలు చేయకుండా, గోల్డ్ వేసుకోకుండా, ఏమి చేయకుండా, నా హార్ట్లో మంచితనం లేకపోతే నేను ఇంట్లోనే కూర్చుని కూడా చెడగొట్టచ్చు. నలుగురి లైఫ్ చెడగొట్టచ్చు, నా లైఫ్ చెడగొట్టచ్చు, ఒక్క మంచి పని చేయకుండా చచ్చిపోవచ్చు, నాకు స్వర్గం దక్కదు. కానీ
నేను ఎన్ని మేకప్లు వేసుకొని, ఎన్ని జ్యువెలరీ వేసుకొని, ఎన్ని సినిమాలు చేసినా అన్నిట్లో ఒక్కరికి కూడా లైఫ్లో మంచిదయ్యేలాంటి పని నేను చేస్తే నేను స్వర్గానికి వెళ్ళిపోవచ్చు. సో దేవుడు కూడా అదే చెప్తాను ఎంతోసారి, అంటే ఇన్ డిఫరెంట్ వే. ఫైనలీ దే సే దట్ వెన్ యూ గో టు ద హెవెన్ you might be surprised by seeing a few faces which are in heaven. When you enter heaven, you're like, "Are వీళ్ళందరూ heaven ఎలా వచ్చారు?" ఎందుకంటే as per your judgment they shouldn't belong to heaven, and when you go to hell you will be shocked because as per your judgment they shouldn't be in hell. obviously కదా, మనకి తప్పనేది వాళ్ళకి కరెక్ట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే బయట ఐస్బర్గ్ లాగా, అంటే బయట ఇక్కడ ఎంత మంచిగా మాట్లాడి నా లోపల ఎలాంటి ఇది ఉందనేది మీకు తెలియదు. సో జడ్జ్మెంట్ ఎప్పుడు మనుషుల చేతిలో లేదు. ఈవెన్ ఇన్ రోమన్ క్యాథలిసిజం జీసస్ హ్యాస్ ఈవెన్ మెన్షన్, హూ ఆర్ యూ టు జడ్జ్? ఇప్పుడు ఏమి తప్పు చేయలేని వాడు ఇంకొకటికి జడ్జ్ చేయాలి, కానీ నీ కళ్ళలో అంటే నీ ఐస్లో లాగ్ పెట్టుకొని, ఇంగ్లీష్ ఇట్ సేస్ లైక్ నీ ఐలో ఇంత పెద్ద లాగ్ పెట్టుకొని ఇంకొకరి ఐలో ఉన్న స్పెక్ని తీయడానికి వెళ్ళకు. నువ్వే గుడ్డోడివి, నీకే కళ్ళు బాలేవు, ఇంకొక కళ్ళులో దుమ్ముపోయిందని అది క్లీన్ చేసే పని నీది కాదు, అది దేవుడి పని. సో దేవుడు ఎక్కడో ఉన్నారు, ఆయన ఎవరైనా డిఫైన్ చేసే స్థాయి కూడా మంది కాదు. సో ఒక ఎలిఫెంట్కే అంటారు, ఎలిఫెంట్ ఉండి మనం ఐస్ కట్టుకొని ఎవరో టెయిల్ టచ్ చేస్తే దేవుడు అంటే టెయిల్ అంటారు, ఇంకెవరో చెవి పట్టుకుంటే దేవుడు అంటే చెవి అంటారు. సో ఎలిఫెంట్నే మనం ఒక్క మనిషి ఐస్ క్లోజ్ చేసి డిఫైన్ చేయలేరు. అన్నప్పుడు దేవుడిని డిఫైన్ చేసేలాంటి పనులు, దేవుడు అంటే ఇదే, దేవుడు అంటే అదే అని చెప్పే పని మనది కాదు.